హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి ప్యాటర్న్ స్టిచ్ అండి. అది ఎలా వేసుకోవాలో చెప్తాను. చెప్పే ముందు ఇప్పుడు డ్రా చేసుకుందాం. మనము చూసారు కదా, చూపించిన విధంగా డ్రా చేసుకునేసి మనం అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకుందాం. అది ఎలా స్టిచ్ చేసుకోవాలి, మనం అవుట్లైన్ స్టిచ్ చేసుకుంటాం కదా, అలా ఫుల్ ఇలా స్టిచ్ చేసుకుందామండి. మనము మొత్తం చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. చిన్నదైనా పర్వాలేదు, స్టిచ్ మనకు లాంగ్ పైన పర్వాలేదు. ఓకేనా, మొత్తం స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, మనం మొత్తం ఇలా స్టిచ్ చేసుకుందాం. చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి స్టిచ్. ఎండ్లో అయితే ఒక లైక్ వేయండి, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. అప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇలా చూపించిన విధంగా మొత్తం స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకొని మనము ఇక్కడ నాటేసేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, నాటేసుకున్నాం. మనం ఇక్కడ మధ్యలో మనం లైన్స్ లాగా ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్లో ఫస్ట్ లైన్లో డ్రా చేసుకున్నాం కదా, అక్కడ చైన్ లాగా స్టిచ్ వేసేసుకుందాం. అలాగే మొత్తం ఇలాగే మనం ఎక్కడెక్కడ డ్రా చేసామో అక్కడ మొత్తం ఫిల్ చేసుకుందాం. ఓకేనా, మనము ఇక్కడ అయిపోయిన తర్వాత ఎండ్లో నాటేసుకోవాలండి. చూపించిన విధంగా నాటేసేసుకోండి. ఓకేనా, ఇలా నాటేసేసుకుందాం. తర్వాత నెక్స్ట్కి సేమ్ ప్రాసెస్ అండి, అన్నీ అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాం స్టిచ్చెస్. ఓకేనా, చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకొని మొత్తం అలాగే వేసేసుకుందాం. ఇవి మొత్తం అలా వేసేసుకుందాం. చూసారు కదా, వేసేసాను. ఇప్పుడు మనం స్టిచ్ అనేది ఈ సైడ్ నుంచి వేయాలండి. చూపించిన విధంగా వేసేయండి, మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేది. స్టిచ్ మనం ఇక్కడ తీసేసుకునేసి ఇలా వేసుకున్నాం కదా, ఇలా క్రాస్గా వేసేసుకోవాలండి. అప్పుడు కిందికి లాగామంటే చూసారు కదా, బటన్ హోల్ స్టిచ్ లాగా వచ్చేస్తుంది. ఇలా వేసుకొని ఇలా లాగేయమంటే ఇక్కడ ఒక స్టిచ్ పడిపోతుంది. చూపించిన విధంగా వేసేసుకోండి. చూసారు కదా, ఇలా కిందికి లాగామంటే ఇలా స్టిచ్ లాగా ఇలా వచ్చేస్తుందండి. మనకు ముందు బటన్ హోల్ స్టిచ్ లాగా మనం హనీకామ్ స్టిచ్ వేసాం కదా, అలాగే అది వేరే ఇది వేరే. ఇక్కడ మనము ఇక్కడ డైరెక్ట్గా అక్కడి నుంచే వేసేసుకుంటున్నామండి స్టిచ్. మనకు బటన్ ముందు స్టిచ్ వచ్చేసి మనం కిందికి వచ్చేసి స్టిచ్ వేసేసుకున్నాం కదా, చూసారు కదా, ఇలాగే కిందికి వెళ్దామండి. చూపించిన విధంగా ఇలాగే కిందికి వెళ్ళేయండి. మనం అక్కడ ఎన్నట్టు ఏం అవసరం లేదండి, అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది రివర్స్లో. ఓకేనా, చూసారు కదా, స్టిచ్ అనేది మనకి ఎండుకి వెళ్ళేసరికి మనకు ఒకలాగా వచ్చేస్తుంది. మనం ఇలాగే ఫ్లవర్ లాగా మనం ఇప్పుడు డ్రా చేసాం కదా, అలాగే సేమ్ మనం 4 సైడ్ అలాగే వేసుకొని ఒక ఫ్లవర్ షేప్ లాగా వచ్చేస్తుందండి. అప్పుడు ఇలా వేసుకున్నామంటే ఫ్లవర్ లాగా బాగుంటుంది లుక్. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. మనం ఇలాగే ఒక ఫ్లవర్ షేప్ లాగా వేసేసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు ఇక్కడ తిలకం షేప్ లాగా వేసాం కదా, అలాగే వేసేసుకోవచ్చు అండి. ఇలా వేసేసుకుంటూ చూసారు కదా, మనం అక్కడి నుంచి డైరెక్ట్గా పైకి వెళ్ళాము. మనం ముందు స్టిచ్లో వచ్చేసి అట్ట వెళ్ళకుండా ఇక్కడ పక్కకు వచ్చి వెళ్ళాము. ఓకేనా, ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనము ఇప్పుడు కిందికి లాగిన స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనము డైరెక్ట్గా పైకి వెళ్తున్నాం. ఓకేనా, మీకు అర్థమవుతుందా, పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళేసి స్ట్రైట్గా లాగేసి అక్కడ స్టిచ్ వేస్తున్నాం. ముందు వచ్చేసి ఈ సైడ్కి వేసేవాళ్ళం, అటు స్ట్రైట్కి పోకుండా ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఓకేనా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. చూసారు కదా, మీకు కిందికి వెళ్ళారంటే మీకు ఒక షేప్ లాగా వస్తుంది, ఫ్లవర్ షేప్ లాగా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది. ఓకేనా, మనము ఇవి 4 సైడ్ ఇలాగే వేసేసుకొని ఒక ఫ్లవర్ షేప్ లాగా వచ్చేస్తుంది, అలా వేసేసుకోవచ్చండి. ఓకేనా, మనం చూపించిన విధంగా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, మనం ఇలా మొత్తం ఫిల్ చేసేసుకుందాం.
ఫస్ట్ టైం కూడా మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి. ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకొని అవి బేసిక్ నుంచి స్టిచ్చెస్ ఉన్నాయండి. అప్పుడు అది చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్చెస్ వేయాలనేసి. ఓకేనా? చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకు కిందికి వెళ్ళేసరికి దగ్గరికి వచ్చేస్తుంది స్టిచ్చెస్ అనేది. మనకు పైన దూరం దూరంగా ఉన్నాయి కదా, కిందికి వచ్చేసరికి చూసారు కదా ఎలా షేప్ వచ్చేసిందో, ఎంత దగ్గరికి వచ్చాయో. మీకు చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ చేసుకున్నామంటే. మనము హ్యాండ్స్కు అట్లా వేసేసుకోవచ్చండి. బ్లౌజ్కు బ్యాక్ సైడు హ్యాండ్స్కు ఇట్లా వేసేసుకొని ఫ్లవర్ లాగా వేసేసుకున్నామంటే బాగుంటుంది. ఓకేనా? చూసారు కదా, ఇలా మొత్తం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. చూసారు కదా, ఇలా మనకు ఒక షేప్ లాగా వచ్చేసింది కదండి. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ప్లేస్ లేదు కదా, మనం అక్కడక్కడే వేసేసుకోవాలండి. అక్కడక్కడే ఫుల్ చేసుకొని నింపేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా, ఇలా మనం మొత్తం ఇక్కడెక్కడే నింపేసుకుందామండి. మనం తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ వేసామంటే మనకు ఇవేమి కనిపించదు. మనకు గ్రాండ్గానే బాగానే ఉంటుంది లుక్. సరేనా? మనం ఇది వేసాం కదా, దీని చుట్టూ మనం మళ్ళీ అవుట్లైన్ వేసుకున్నామంటే మనకు బాగా కనపడుతుంది. మనం ఇక్కడ వచ్చేసి ఎన్నాటి చేసుకుందాం. ఓకేనా? చూసారు కదా, ఎన్నాటి వేసేసుకున్నాం. మనం ఇప్పుడు అవుట్లైన్ వేసేసుకుందాం. మనం అదే థ్రెడ్తో ఇప్పుడు అవుట్లైన్ వేసేసుకుందాం. ముందు వేరే థ్రెడ్తో వేసాం కదా, ఇప్పుడు ఇదే థ్రెడ్తో వేసామంటే మనకు కొంచెం గ్రాండ్గా కనపడుతుందండి. మనకు ఈ ఫ్లవర్ షేప్ అనేది, ఈ తిలకం షేపు చూసారు కదా, ఇలా బాగా గ్రాండ్గా ఉంటుంది. మొత్తం ఫిల్ చేసుకుందాం. ఇలాంటి స్టిచ్చెస్ అంతా మీకు ఈజీగా ఉండడం కోసం చూపిస్తున్నానండి. చూస్తే మీకు అర్థమవుతుందనేసి ఇలా స్టిచ్చెస్ అంతా వేస్తున్నాను. ఓకేనా? మనం స్టిచ్చెస్ వేసుకున్నామంటే మనం నెక్స్ట్ మనం బ్లౌజ్కి ఎలా వేసుకోవాలని డిజైన్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఏ డిజైన్ వేసుకుంటే బ్లౌజ్కి గ్రాండ్గా కనపడుతుంది అలా అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. చూసారు కదా, మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నాం. సరే కదా, మనకు ఎండ్కి వచ్చేసరికి ఎలా అయిందో, ఎంత గ్రాండ్ కనపడుతుందో చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.